హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. ఈ సీజన్లో గుండు మల్లెలు కానీ మల్లెపూలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఇవి ఎక్కువ రోజుల దాకా ఎలా నిలువ ఉంచుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసేసుకున్నాను. అందులోకి ఒక టిష్యూ పేపర్ వేసేసి పూలు మొత్తం అందులోకి పెట్టేసేయాలండి. పెట్టిన తర్వాత ఇంకొక టిష్యూ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇలా ముక్కల్లాగా చేసేసి పువ్వుల్లో అక్కడక్కడ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ అయితే వేసేయాలి. ఇలా వేసి మూత పెట్టేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. అస్సలు పాడవవు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సీజన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము షాపింగ్స్ వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలాంటివి మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా ఒకసారి ఫోల్డ్ చేసేసుకోవాలి పై వైపు నుండి. తర్వాత ఈ కింద వైపు ఉన్నది చూడండి, ఇలా కాస్త ఇలా పైకి తీసేసి మనము ఇలా కనుక పెట్టేసామనుకోండి, ఒక హ్యాండ్ బ్యాగ్లో అయితే ఉంటుంది. మనము ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళాలి అంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము బయటికి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. మార్కెట్కి అలా వెళ్ళినప్పుడు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, ఎప్పుడైనా ఇలా సాస్ అనేది కింద పడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఇలా మనము టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడిచేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక పేపర్ తీసేసుకోండి, ఒక కవర్ని ఇలా కట్ చేసి తీసేసుకొని ఒక చాకు సహాయంతో ఇలా కనుక తీసామనుకోండి, చాలా నీట్గానైతే వచ్చేస్తుంది. మనము క్లాత్ తుడిచే పనే లేదండి, అంత నీట్గానైతే వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి అయితే తలలో పెయిన్లు ఎక్కువగా ఉంటాయండి. పెయిన్లు గుడ్లు పెట్టేసి ఉంటాయి ఎక్కువగా. చిన్నపిల్లల తలలో అయితే ఎక్కువగా ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. అలాగే చుండ్రు ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి నీట్గా. కొద్దిగా వేపాకు తీసుకున్నాను నేను. 2 కడలు ఇలా వేపాకు అయితే తీసేసుకొని నేను రోట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా దంచేసుకుంటున్నానండి. ఇలా బాగా దంచేసుకున్న తర్వాత ఈ రసం మొత్తం తీసేసుకోవాలి. ఏదైనా దురద ఎక్కువగా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుందండి. డాండ్రఫ్ కూడా పోతుంది ఈ టిప్ వల్ల. మనకు పెయిన్లు ఏదైనా ఉంటే పెయిన్లు కూడా చాలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇవన్నీ రెమెడీస్ యూజ్ చేసినా కూడా పోవట్లేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రసం మొత్తం పిండేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసేసేయాలి. కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేసి మనము స్కాల్ప్కి అయితే పట్టించాలండి. బాగా ఇది హెయిర్కి బాగా ఇలా పట్టించేసి స్కాల్ప్కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసినట్టయితే పెయిన్లు కానీ పెయిన్ల గుడ్లు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే డాండ్రఫ్ ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి దుప్పటాలు ఉంటాయి కదండి ఇంట్లో, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. డ్రెస్సులు మొత్తం పాడైపోయిన దుప్పటాలు మొత్తం అలాగే కొత్తగానే ఉంటాయండి. మనము పడేయలేము, వీటిల్ని అలాగే యూజ్ చేయలేము. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పిల్లోస్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, వాటికి ఇలా ముందుగా ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా పిల్లో ఇలా వేసేసిన తర్వాత చూడండి, అటు ఇటు ఇలా వేసేసిన తర్వాత చూడండి, ఇలా చూపించిన విధంగా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. అంతేనండి, మనకు పిల్లో కవర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, అలాగే అందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇలాంటి దుప్పటాలు వేస్ట్ అని పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక మంచి మనకు పిల్లో కవర్లో అయితే ఉంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఆన్లైన్లో బ్యాంగిల్ తీసుకోవాలంటే బ్యాంగిల్ సైజ్ ఎలా షేర్ చేయడం అని చాలామందికి డౌట్గా ఉంటుంది. చూడండి, ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. తర్వాత ₹1 కాయిన్ తీసుకున్నాను. తర్వాత మన బ్యాంగిల్ ఏ బ్యాంగిల్ అయితే మనం యూజ్ చేస్తామో దాన్ని ఇలా పెట్టేసి ఒక ఫోటో అయితే తీసేసుకోవాలండి ఫోన్లో. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి, ఇలా జూమ్ చేయాలి. ఇలా జూమ్ చేసేసి మనము ₹1 బిల్ల తీసుకుంటే రూపాయి బిల్ల, లేదంటే ₹10 బిల్ల కానీ ₹5 కానీ ఏది తీసుకున్నా కూడా నీట్గా అది సెట్ అయ్యేలాగా ఇలా పెట్టేసేయాలి. జూమ్ చేసి మనకు ఈ కాయిన్ కనుక మనకి ఇలా సెట్ అయ్యింది అనుకోండి, మన బ్యాంగిల్ కూడా పెట్టామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారా, నేను ఇప్పుడు సెట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా సెట్ అయిపోయిందో కాయిన్. అలాగే చూసారా, ఇప్పుడు మన బ్యాంగిల్ కూడా కరెక్ట్ సైజ్ అయితే ఇలా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, టిష్యూ పేపర్స్ అండి, మనము ఒకటి తీస్తే అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక కవర్లోకి ఇలా పెట్టేసి తర్వాత ఆ ప్లాస్టిక్ బాక్స్లోకి టిష్యూ పేపర్లు మొత్తం పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఒక బ్యాంగిల్ వేసేసాను. ఇలా వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా వెనక వైపుకి ఇలా అనేసిన తర్వాత
ఒక రబ్బర్ అయితే వేయాల్సి ఉంటుందండి. ఒక రబ్బర్ కనుక వేసేసామనుకోండి మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. మనకు ఒక్కొక్క టిష్యూ పేపర్సే వస్తాయి. ఒక్కొక్కసారి ఇలా పేపర్లో కనుక కవర్లో ఉన్నప్పుడు తీసామనుకోండి అన్నీ కూడా ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, చూడడానికి కూడా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. ఇలా వేసేసి మనము పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఒక్కటే వస్తున్నాయో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఊరికి వెళ్ళాలి అనుకోండి, మనం ఇంటి దగ్గర చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ ప్లాంట్కి వాటర్ ఎవరేస్తారబ్బా అనేసి ఆలోచిస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఒక్కరోజు వాటర్ వేయకపోయినా కూడా ఈ ఎండలకి వాడినట్టు అయిపోతూ ఉంటాయి కదండి ముక్కలు. అలా కాకుండా ఒక హెయిర్ బడ్ తీసేసుకొని ఒక కవర్కి ఇలా గుచ్చేసేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త కట్ చేసి ఇలా గుచ్చేసి వాటర్ పట్టేసేయండి. ఆ కవర్ నిండుగా ఇలా వాటర్ పట్టేసామనుకోండి చిన్న చిన్నగా ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా మనం కనుక పైన ఇలా ట్యాక్ చేసేసామనుకోండి కవరు, ఇలా ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. 2-3 రోజుల దాకా వాటర్ అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పాల ప్యాకెట్లు అండి. ఇలా పాల ప్యాకెట్లు ఇలా కట్ చేసి పడేస్తూ ఉంటాము. ఇలా అస్సలు పడేయకండి. ఇలా పడేయడం వల్ల మనకు ఈ చిన్న ముక్క అనేది అటు ఎక్కడో ఒక చోటు పడిపోతూ ఉంటుంది. అది తొందరగా డీకంపోజ్ అనేది అవ్వదండి. అలాంటప్పుడు చూడండి ఇలా కనుక కట్ చేసామనుకోండి ఆ ముక్క కూడా ఇందులోనే ఉండిపోతుంది. అప్పుడు మనకు ఈ ప్యాకెట్ని రీసైక్లింగ్ చేసినప్పుడు అందులోనే కలిసిపోతుందండి చిన్న ముక్క కూడా. ట్రై చేసి చూడండి. ఇలా కట్ చేయడం వల్ల మనకు చాలా యూజ్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా కొన్నిసార్లు ఇలా పాలు పొంగినప్పుడు చూడండి దానిపైన వంట చేసామంటే ఇలా మాడిపోయినట్టు అవుతూ ఉంటుంది. ఇది క్లీన్ చేయాలంటే చాలా తలనొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక స్పూన్ వంట సోడా తీసుకుని ఇలా వేసేసానండి. వేసిన తర్వాత కొద్దిగా వెనిగర్ అయితే తీసేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఒక హాఫ్ మూత ఇలా వెనిగర్ తీసేసుకొని వేసేసేయాలి. ఇలా వేసేసి మనము ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసేయాలండి. 10 నిమిషాలు కనుక ఒక 5-10 నిమిషాలు ఇలా వదిలేసామనుకోండి చాలా చక్కగానైతే నానిపోతుందండి. క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా వదిలేసేయండి. మీ దగ్గర టైం ఉంటే చాలని మనకి శ్రమ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి నేను ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఒక గ్రీన్ స్క్రబ్బర్కి కొద్దిగా సబ్బు తీసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది. మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇలా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత క్లాత్తో తుడిచేసామనుకోండి స్టవ్ అనేది నీట్గా ఉంటుంది. మాడిపోయినట్టు ఉంటుంది కదా, మనకి ఎక్కువ శ్రమ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే ఉందో. ఇప్పుడు ఎంత నీట్గా అయిపోతుందో చూడండి. నేను ఇక్కడ క్లాత్తోనైతే తుడిచేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పాలు పొంగినా ఇలాగే ఈ టిప్ని ఫాలో అవుతానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వడలు కానీ లేదంటే అప్పడాలు కానీ ఏదైనా కానీ డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, పూరీలు కానీ. అలాంటప్పుడు ఇలా కనుక చేసామనుకోండి చూసారా ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చేస్తూ ఉంటాయి. చూసారా ఎంత ఆయిల్ అయితే పీల్చేసాయో. అలా కాకుండా ఇలా కనుక చేశారనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసేసేయండి. ఇలా ఒక 2 రాళ్ళు ఇలా ఉప్పు కనుక వేసేసామనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి మీకు. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. నేను ఇక్కడ ఒక 2 వేసేసి చూపిస్తాను చూడండి మీకు తీసినప్పుడు. కొంచెమే ఆయిల్ దాంతో పోలిస్తే కొద్దిగా ఆయిల్ అనేది పీల్చుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇప్పటిది కాదండి, ముందు నుండి ఈ టిప్ అయితే తెలిసే ఉంది అందరికీ. ఎవరికైనా తెలియకుండా వాళ్ళకి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. అరటిపళ్ళు అండి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఒక్క 2 రోజులకి ఇలా అయిపోతూ ఉంటాయి అరటిపళ్ళు. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా చుట్టేసేయండి కాడలకి. ఇలా చుట్టేసి కొద్దిగా వాటర్ వేయాలండి. ఇలా వాటర్ వేసేసి ఈ వాటర్ డ్రై అవుతూ ఉంటాయి కదా, ఒక 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి ఇలా కనుక వాటర్ వేస్తూ ఉన్నామనుకోండి ఒక 4-5 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పాడవవు. తెచ్చిన రోజు ఎలా అయిపోయాయో చూశారు కదా. ఇలా వేసామనుకోండి ఒక 2-3 రోజుల దాకా ఇవి ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు ఇలా వాటర్ వేస్తూ ఉంటే సరిపోతుంది. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి చపాతీ పిండి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా, వీటిల్ని మనం చపాతీ పిండి యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా అసలు చేయకండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది గట్టిగా ఉంటుంది కదండి పేపర్ కవర్ అనేది, మనకు చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా చూడండి పిండి మొత్తం దులిపేసేయండి నీట్గా. ఇలా పొడవుగా కట్ చేసుకునేసి పైవైపు
పిండి మొత్తం దులిపేసేయాలి. దులిపిన తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. వెనక వైపుకి ఇలా సగానికన్నా కొంచెం తక్కువగా అండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కింద వైపు ఇలా మూలలో ఇలా కొద్దిగా ఇలా పట్టేసుకొని ఇలా అందులోకి ఇలా పెట్టేసేయండి. రెండు వైపులు కూడా సేమ్ అదే విధంగా ఇలా కాస్త ఇలా అనేసి ఇలా పెట్టేసామనుకోండి ఒక గ్రిప్ అయితే ఉంటుందండి మనకు. ఇలా పేపర్ కవర్ అనేది తర్వాత ఇలా ఒక అట్ట ముక్క అయితే పెట్టేసుకోండి ఇందులోకి. ఇలా పెట్టేసుకొని దీంట్లోకి మనము ఆనియన్స్ వేసుకోవచ్చు, అలాగే లేదంటే కిచెన్ టవల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చండి. కొన్నిసార్లు ఆనియన్కి వేసుకోవడానికి బుట్టి ఉండదు కదండి, అలాంటప్పుడు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్ మొత్తం ఇలా వేసేసుకొని పెట్టామంటే చూడడానికి నీట్గా ఉంటుంది. ఒకసారి యూజ్ చేసి పడేయచ్చు. ట్రై చేసి చూడండి. చూద్దాము. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంటే చాలండి ఇంట్లోకి దోమలు కానీ ఈగలు కానీ అలాగే చిన్న చిన్న పురుగులు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ముక్క నేను ఇక్కడ దాల్చిన చెక్క తీసేసుకున్నాను. తర్వాత విక్స్ కానీ అమృతాంజనం కానీ ఏది ఉంటే అదండి మీ ఇంట్లో తీసేసుకొని ఇలా బాగా అప్లై చేసేసేయండి. దాల్చిన చెక్క ముక్కకి ఇలా అప్లై చేసేసేయాలి. అప్లై చేసేసిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు కాల్చుకోవాలండి. దీన్ని బాగా ఇలా కాల్చామనుకోండి, నేను ఇక్కడ స్టవ్ వెలిగించి కాల్చుతున్నాను. ఇలా కాల్చినప్పుడు దీంట్లో నుండి వచ్చే పొగ కానీ ఆ స్మెల్కి కానీ తలనొప్పి కానీ ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా రిలీఫ్ అయిపోతూ ఉంటుందండి ఆ స్మెల్ పీల్చడం వల్ల. మనము ఆల్ అవుట్ గుడ్ నైట్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. అలాగే ఒక దోమ కానీ చిన్న చిన్న ఈగలు చిన్న చిన్న పురుగులు ఏవి కూడా ఇంట్లోకి రావండి. ఈవినింగ్ టైంలో కనుక ఇలా చేసేసి మనము అన్ని రూముల్లోకి ఇలా తిప్పేసామనుకోండి, ఈ స్మెల్ పీల్చడం వల్ల మనకు తలనొప్పి ఉన్న కూడా పోతుంది. అలాగే ప్రశాంతంగా ఉంటుందండి, రిలాక్స్గానైతే ఉంటుంది. ట్రై చేసి చూడండి. చిన్న చిన్న ఈగలు దోమలు ఇప్పుడైతే ఎండాకాలం కదా దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంట్లోకి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము ఆరెంజ్ తినేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, ఈ తొక్కలు దేనికి పనికిరావు అనేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అస్సలు అలా చేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఇక్కడ ఆరెంజ్ తొక్క తీసేసుకున్నానండి. ఈ తొక్క మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేయాలి. ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు మరిగిస్తే చాలు. వాటర్ మొత్తం కలర్ చేంజ్ అవుతాయి. అంతదాకా ఇలా బాగా ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసిన తర్వాత ఈ వాటర్ బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసి కనుక మనము ముఖానికి స్ప్రే చేసుకున్నట్లయితే ముఖం మీద ఉన్న పింపుల్స్ కానీ అలాగే నల్ల మచ్చలు కానీ మొంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. మనం ఈ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక 2 డేస్కి వన్స్ ఇలా మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఫేస్ మీద ఇలా ఉడికించేసుకొని ఇలా స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ₹1 ఖర్చు లేకుండా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుందండి. ట్రై చేసి చూడండి. మంగు మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ పింపుల్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం. కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుచ్చుకున్నట్లు ఉంటుందండి, గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, కొద్దిగా తీసేసుకొని ఇలా ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి. ఇలా దువ్వెనకు ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు. మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండి, వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను చూడండి. చింతపండు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తున్నాను. ఇంతేనండి, ఈ 2 వేసుకుంటే చాలు. ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి. చూడండి, మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి. మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇలా చూడండి, నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అప్పటికిప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు. చూడండి ఇవి రెండిటికి ఎంత తేడా ఉందో. జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు, అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండే వీటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో.
మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి ఇలా వాటర్‌లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్‌తో అయితే తుడిచేసుకోవాలి. అలా తుడిచినట్లయితే 15 రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి. కొంచెం కూడా నల్లబడవు. ఉప్పు వేస్తే నల్లబడతాయి అంటారండి. అదేం లేదండి. మనం గనక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్‌తో గనక తుడుచుకున్నామంటే 15 రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి. మీకు గూడా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూద్దాము. మనం ఒక్కొక్కసారి రైస్ వండుకునేటప్పుడు పైన వైపు బాగానే ఉంటుంది కానీ రైసు కింద వైపు చూస్తే ముద్ద ముద్దలాగా అయిపోయి ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే మీకు ఎంత కావాలో అంత రైస్ అయితే ఇలా వాష్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఒక స్పూన్ ఇలా కుకింగ్ ఆయిల్ వేసి కనుక మనము అన్నం వండుకున్నట్లయితే రైస్ ముద్ద ముద్దలాగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలానే మనము టీ పౌడర్ తెస్తూ ఉంటాం కదా, టీ పౌడర్ ఒక బాక్స్లో వేసేసుకున్న తర్వాత దీనైతే మనము పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా ఇలా అయితే నేను మొత్తం ఇలా 4 సైడ్స్ కూడా ఇలా లోపలికి అనేసుకున్నాను. తర్వాత దీన్ని మనము చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ బట్టలకు పెట్టే ఒక క్లిప్ తీసేసుకున్నాను. తీసేసుకుని ఫ్రిడ్జ్లో ఇలా సైడ్కి ఇలాంటివి వచ్చింటాయి కదా, అక్కడ ఇలా వేసేసుకున్నాం అనుకోండి. ఇందులోకి పిల్లల చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైనా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ కానీ ఏదైనా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి. ప్లేస్ ఉండదు కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి బియ్య పిండి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పిండి వంటలకు కానీ దేనికైనా కానీ ఎక్కువగా బియ్య పిండి పట్టించుకున్నప్పుడు తొందరగా పులుగు పట్టిపోతూ ఉంటుంది. అలా బియ్య పిండి పురుగు పట్టకుండా ఒక 6 నెలల దాకా కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఒక 2 సార్లు బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసాను, ఎంత కావాలో అంత తీసుకొని. తర్వాత ఇలా ఒక 4-5 గంటల సేపు ఎండలో ఎండించుకున్నానండి. ఎండ లేని వాళ్ళు ఒక రోజంతా నీటిలోనే ఎండించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఎండించుకున్న తర్వాత వీటిల్ని వేయించుకోవాలండి. ఒక కడాయి పెట్టేసి కడాయిలో బియ్యం కొద్దిగా ఇలా వేసుకొని వేయించాలి. ఇవి ఎలా వేగాలంటే మనం ఇలా పట్టుకుంటే బియ్యం అనేవి కాలుతూ ఉండాలి, ఎక్కువ ఎర్రగా అవ్వకూడదండి, ఇలా కాలుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇవి చల్లార్చాలండి. ఇవి చల్లారేదాకా ఆగాలి. ఇలా చల్లార్చిన తర్వాత కనుక మనము మిషన్ పట్టించుకున్నామే అనుకోండి 6 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. కొంచెం కూడా పురుగు పట్టదు. మనకి ఏవి పిండి వంటలు కావాల్సినా కూడా ఇందులో చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, డోర్ మ్యాట్లు కనుక మనం ఉదకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా. 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో. అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నాము అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.